హాయ్ అండి, చింతకాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. మీడియం సైజ్ పెట్టుకోవాలి మంట. 50 గ్రాముల వేరుశనగ విత్తనాలు తీసుకోవాలి. బాండీలో వేసుకొని దూరగా వేయించుకోవాలి. మధ్యన కలుపుతూ ఉండాలి. ఇవి దూరగా వేగాయి. గ్యాస్ బంద్ చేసుకోవాలి. వేయించిన వేరుశనగ విత్తనాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన విత్తనాలను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. ఈ పిండిని తొక్కులోకి వేసుకోవాలి. ఈ చింతకాయల తొక్కు షార్ట్ వీడియో ఉంది, చూడండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ గ్రైండ్ అయింది. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. చట్నీకి నూనె ఎక్కువే పడుతుంది. 100 గ్రామ్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 30 సెకండ్ కాలిన తర్వాత 3 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని చింతకాయల పల్లీల పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరుగుకొని వేసుకోవాలి. అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫుల్ వీడియో చింతకాయల సాంబార్ ఉంటుంది, చూడండి. చింతకాయల రెసిపీ ఎందుకు చేస్తున్నానంటే చింతకాయల సీజన్ ఉన్నప్పుడే తినాలి. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.